ఆవిష్కరణల కేంద్రంగా మారబోతోంది ఆంధ్రప్రదేశ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం అయిన సందర్భంగా రాష్ట్రం మొత్తం ఇన్నోవేషన్ హబ్లకు నిలయంగా మారబోతా ఉంది. సుమారుగా 1,70,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే అది ప్రపంచ రికార్డ్. గిన్నీస్ బుక్ రికార్డు నమోదు చేసుకుంది. నిన్న ఒక్కరోజు 167,500 చిల్లర సుమారుగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే అది గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి, నారా లోకేష్ చొరవకి అద్దం పట్టేలా నిన్న ప్రారంభోత్సవం జరిగింది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. స్టాన్ఫోర్డ్ లో చదువుకుని రాష్ట్రానికి తన ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 14-19లో కూడా ఆయన మంత్రిగా చేశాడు. ఇప్పుడు మంత్రిగా చేస్తున్నాడు. ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్న తీరు, ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటు, క్వాంటమ్ వ్యాలీ, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడం, అది చదువుకున్న వాడికి అర్థమవుతుంది, సాధ్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గల్లీలో డిగ్రీ చేసి ఇతర దేశాలకు వెళ్ళి ఎంబీఏ చేయడానికో ఎంఎస్ చేయడానికి ప్రయత్నించి 3వ రోజు పారిపోయినడికి పాలన చెప్తే ఎలా ఉంటుందో గత 5 ఏళ్ల పాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి దోచుకోవటం, దాచుకోవటం, దారుణాలు చేయడంలో పిహెచ్డీ చేస్తే నారా లోకేష్ ప్రజలకు సేవ చేస్తూ విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ ఆ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే తీరుని, యువతకు ఉద్యోగాలు కావాలంటూ పరిశ్రమలు తీసుకొస్తున్న తీరుని, 20 లక్షల ఉద్యోగాలు కాదు 40 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో సాధించగల దమ్మున్న యువనేత నారా లోకేష్ అని ప్రజలు కీర్తిస్తా ఉంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి జైళ్లు, బెయిళ్లు, కోర్టులు అంటూ తిరుగుతున్నాడు. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో? లోకేష్ కంటే సుమారుగా 15 ఏళ్ళు పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కంటే 15 ఏళ్ళు చిన్నవాడైన లోకేష్ చేస్తున్న పనితీరు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, పాపాలు, దుర్మార్గాలు, అరాచకాలు, కోర్టులు, కేసులు, బెయిళ్లు, అది ఇద్దరి మధ్యలో తేడా. ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యువ ఔత్సాహ పారిశ్రామికతలు, స్టార్టప్లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని స్పష్టతనిచ్చారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. మైరు టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలన్న ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభిస్తున్నామన్నారు. రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించడం చారిత్రాత్మక సమయం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారు. రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించాం. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించాం. యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని క్రోడీకరించి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుంది. యువ పారిశ్రామికవేత్తలు అవకాశాలను వాడుకోండి. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అంశాన్ని నేను విశ్వసించను. ఏపీ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించేలా ఎదగాలని కోరుకుంటున్నా. అగ్రిటెక్ లో ఇన్నోవేషన్ విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ ఇలా అనేక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నినాదం. ఈ లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు పనిచేస్తాయి. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుంది. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదేనని నాడు గుర్తించాను. దేశంలో ఎవరూ చేయనంతగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాం. సంపద సృష్టి జరగాలంటే ఆర్థిక వృద్ధి అవసరం. గత 10 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. అప్పుడు సంపద మరింతగా పెరుగుతుంది. ఈ అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. దీనికోసం రాష్ట్రాన్ని, అమరావతి సహా వివిధ ప్రాంతాలను సిద్ధం చేస్తున్నాం. ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రచించాం. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి అంతర్జాతీయ ప్రమాణాలు సాధించడంలో మన పరిశ్రమలు మెరుగైన ఫలితాలు సాధించాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనలు, ఏకో సిస్టమ్ ఉంటేనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు అందించగలం. దీంట్లో భాగంగానే అమరావతి నగరం క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా రియల్ టైం డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. మరింత సంపద సృష్టించాలి. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సంక్షేమం చేపట్టవచ్చు. కమ్యూనిజం, క్యాపిటలిజం ఏమీ ఉండదు. టూరిజమే ఉంటుంది. టూరిజం కూడా అత్యధిక ఉపాధి కల్పించే రంగం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఒకవైపు సంపద సృష్టిస్తూనే పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. P4 కింద పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఓవైపు సంపద సృష్టి, మరోవైపు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీని మారుస్తాం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యం. 704 పౌర సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుతున్నాయి. డేటా లేక్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం, పౌర సేవలు ఇలా అన్నింటినీ అనుసంధానం చేశాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం డిజైనర్ సెంటర్ ప్రాజెక్ట్ లోను టాటాతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం కుప్పంలో అమలవుతోంది. దీనికి సంజీవని అని పేరు పెట్టాం. సంజీవని ద్వారా ప్రపంచంలో ఉన్న వైద్య చికిత్సల టెక్నాలజీని ఒక చోటకు తెచ్చి రాష్ట్రంలోని అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనేది మా లక్ష్యం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్టార్టప్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, డిఫెన్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో
రంగాల్లో పరిష్కారాలకు అవకాశాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ హబ్ల ద్వారా స్థానిక, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అంశాలకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో ఆలోచనల సమాహారంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మారుతుందని ఆశిస్తున్న సీఎం చంద్రబాబు తన దార్శనికతతో కొద్ది సమయంలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూపం ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీలో ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల కోసం రికార్డు స్థాయిలో 1,67,300 రిజిస్ట్రేషన్ జరిగాయి. 24 గంటలు ఈ స్థాయి రిజిస్ట్రేషన్ జరగడంపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, భారత్ ఫోర్ చైర్మన్ బాబా కళ్యాణి, అమరాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు.